హాయ్ గాయ్స్. అన్న ఎవరో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అన్న ఈటీవీ ప్రభాకర్ గారి కొడుకు. అన్న పరిచయం 4 ఏళ్ల క్రితం జరిగింది. మొదటి పరిచయంలోనే సకల కళలు చూపించాడు. అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టడానికి సంతోషం, హ్యుమానిటీ. అన్న సినిమాల్లోకి రాకముందే ఆయన టాలెంట్ గుర్తించి ట్రోలర్స్ ఆయన్ని టేక్ ఓవర్ చేశారు. కామన్ మ్యాన్ ని ట్రోలర్స్ ట్రోల్ చేస్తే వాళ్ళు సూపర్ మ్యాన్ అవుతారు. ఇదిగో వీళ్ళలాగా. అన్న ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫేమస్ కాబట్టి వచ్చిన ట్రోల్స్ ఆయనకి ఎందుకు ఉపయోగపడలేదు. కానీ వాళ్ళు ఇచ్చిన యాటిట్యూడ్ స్టార్ అనే పదం మాత్రం అన్న పేరు వెనకాల పెట్టుకున్నాడు. అన్న రామ్నగర్ బన్నీ అనే ఒక సినిమా తీశాడు. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కిచ్చేస్తా అని చెప్పాడు. అసలు బాగుందా బాగోలేదా అని చెప్పడానికి ముందు జనాలు సినిమా చూడాలి కదన్నా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అన్న రీసెంట్ గా బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పెద్ద పెద్ద ప్రముఖుల్ని పిలిచాడు. అంత గ్రాండ్ గా సెటప్ చేసినప్పుడు కొత్తగా ఏదో ఒకటి చేయాలి కదా, అందుకని ఒక పాట పాడాడు. చాలా కాన్ఫిడెంట్ గా అన్న సినిమాలో ఉన్న సాంగ్ పాడాడు అనుకుంటున్నారు కదా. కాదా? కాదు, సాంగ్ సినిమాలోదే, కాకపోతే అన్న లిరిక్స్ మార్చేసి బూతులు యాడ్ చేసి పాడాడు. గలీజ్ మాటలన్నీ మాట్లాడతా ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా అన్నని కూడా. ఇది చూసిన తర్వాత మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఆలోచించే ఒక జర్నలిస్టు వీడియో పెట్టాడు. పొద్దున్నే నిద్రలేవగానే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదిగో ఈ దరిద్రం. సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు అంట. ఇంతకుముందు ఏదో ఒక సినిమా కూడా తీసాడు, నాకు పెద్దగా రీచ్ కాల. ఈ దరిద్రం నాకు పొద్దున్నే. అది నిరంతరం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి కష్టపడే అన్నకి పొద్దున్నే ఈ వీడియో చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయి ఇంకో వీడియో చేశాడు. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఈ దరిద్రమే కనపడుతుంది. ఏం చేద్దామంటావు మరి? వీడే లిరిక్స్ రాశాడంట, వీడే పాట పాడాడంట. అన్న పేరు అశోక్ కుమార్ వేముల, పేరుకి జర్నలిస్ట్. తర్వాత నాకు ఏమనిపిస్తోంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలందరి ముందు ఈ పాట పాడిన వీడి అదేంటి సార్ అలా మాట్లాడతారు? కూర్చుని నవ్వుతూ పొలిటికల్ ఇస్తున్నారే వాళ్ళందరి అది ప్రమోషన్స్ లో బూతు పాట పాడాడని చెప్పి అన్న కూడా బూతులతోనే రిప్లై ఇచ్చాడు. అన్న చేసిన ఈ వీడియోకి మళ్ళీ మన చంద్రహాసన్ రియాక్ట్ అయ్యాడు. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మ, నమస్కారాలు. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది. అది వైరల్ అవడం కాదన్న, దాన్ని కాంట్రవర్సీ అవడం అంటారు. అన్నకు అది కూడా తెలియదు పాపం. నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. అది మరి యాటిట్యూడ్ స్టార్ అనే పదం అన్నకు ఊరికే వస్తుందా? మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఇప్పుడు హర్ట్ అయినాయి. మనోభావాలు మనుషులకు కదన్నా హర్ట్ అవ్వాల్సింది, ఇలాంటి యాటిట్యూడ్ స్టార్లకు అవ్వకూడదు. ఇప్పుడు ఏమి చెప్పినా ఏం చేసినా ఎవరో ఒకళ్ళు మనోభావాలు దెబ్బతింటాయి. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. చూసావా మామా, టైం బ్యాడ్ అయితే కమిడియన్ కూడా విలన్ అయిపోతాడు. మెయిన్ గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours లో అపాలజీ నీ నుంచి రాలేదనుకో, అది అన్న వార్నింగ్ ఇస్తున్నాడు. భయపడండి. నేనంటే భయపడవా సార్? మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. అరే నీకు, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. అలా కాదన్నా, స్టేజ్ మీద బూతు పాట పాడింది నువ్వు, అది తప్పని చెప్పినందుకు బదులుగా వాళ్ళ మీద కేసేస్తే ఎలాగా? తప్పురా. నువ్వు ఆ సాంగ్ లిరిక్స్ అలా పాడతావని స్టేజ్ ముందున్న వాళ్ళకి గానీ వెనుకున్న వాళ్ళకి గానీ ఎవరికీ తెలీదు. కానీ నువ్వు లీడ్ తీసుకొని పాడు. ఇక్కడ తప్పంతా నువ్వు చేసి మళ్ళీ నీ తప్పేం లేదన్నట్టు ఆర్గ్యూ చేస్తావేంటి? ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ఎలాగని ప్రాపర్ వేలో వెళ్తాను, ప్రాపర్ గా మాట్లాడితే. నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. నువ్వు మెచ్యూరిటీ గురించి మాట్లాడితే చాలా సిల్లీగా ఉండిద్ది అన్న, వదిలేసి. ఎందుకు చెప్తున్నా? అసలు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏదైనా తప్పు చేశానా? లేదన్నా, నువ్వు యాటిట్యూడ్ చూపించడం, బూతు పాటలు స్టేజ్ మీద పాడడం తప్ప వేరే తప్పులు ఏం చేయలేదు. ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా? జైల్లో పెట్టాలా? బొక్కలు వేసి కొట్టాలా? కొట్టడం కదా దేవుడు, కానీ బొక్కలు అయితే. అదన్నా మ్యాటర్. ఇక నుంచైనా ఇలాంటి క్రింజ్ పనులన్నీ మానుకొని మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తామని కోరుకుంటూ, నిన్ను ట్రోల్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉండే నీ ఫ్యాన్స్. ఎవరికన్నా కంట్లో నీళ్లు రాలేదంటే చెక్ చేసుకుంటారా? మీలో మానవత్వం పోయినట్టే లెక్క. అంకుల్, అక్కడ ఉంది మీ కన్న కొడుకు కాబట్టి ఆయన కుప్పు గంతులు వేసినా గానీ మీకు అద్భుతంగానే కనిపిస్తుంది. మీకే మెచ్యూరిటీ లేదు, ఇంకా ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది?